నేటి యాంత్రిక జీవనంలో మనిషి కూడా ఒక యంత్రంలా మారిపోయాడు. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఏదో తెలియని ఒక అంతులేని పరుగు. డబ్బు కోసం, కెరీర్ కోసం మనం పడే ఈ ఆరాటంలో మన ఆరోగ్యాన్ని ఎక్కడో మర్చిపోతున్నాం. ఒకప్పుడు ఆస్పత్రి మెట్లు ఎక్కిన వారిలో ఎక్కువగా వృద్ధులే ఉండేవారు. మోకాళ్ల నొప్పులైనా, వెన్ను నొప్పులైనా 50 ఏళ్లు దాటిన తర్వాత పలకరించేవి. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. 50 ఏళ్లలో రావాల్సిన ఆరోగ్య సమస్యలు నేడు 15 ఏళ్ల వయసులోనే చుట్టుముడుతున్నాయి. ప్రస్తుత సమాజంలో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది వెన్నుముక సమస్యల గురించి. నా పేరు మస్తాన్ బాబు. నాకు బ్యాక్ పెయిన్ నొప్పి వచ్చినప్పుడు నడవటానికి చాలా ఇబ్బందిగా ఉంది. నా పేరు భాస్కర్. నేను సివియర్ బ్యాక్ పెయిన్తో వచ్చాను. సయాటికా L4 L5 అండి. నా పేరు శంకరు. నేను నడనొప్పి కాళ్ళ గురించి వచ్చింది. నా పేరు జయమ్మ. నడుము నొప్పి గురించి చేయించుకున్నా. నేను విమలమ్మ గారిని. కాళ్ళ నొప్పితో చాలా బాధపడేదాన్ని. వెన్నుముక మన శరీరానికి ఒక స్తంభం లాంటిది. అది బాగుంటేనే మనం నిటారుగా నిలబడగలం, పనులు చేసుకోగలం. అయితే ఈ వెన్నుముక సమస్య కేవలం నడుము నొప్పితో ఆగిపోదు. దీని ప్రభావం నేరుగా మెదడు మీద కూడా పడుతుంది. విపరీతమైన స్ట్రెస్, చదువులో పోటీ, కలుషితమైన వాతావరణం వల్ల మన దేశంలో యువత ఈ సమస్య బారిన పడుతున్నారు. దేశానికి వెన్నుముక్క యువత అని మనం గొప్పగా చెప్పుకుంటాం. కానీ అదే యువత ఈ రోజు వెన్నుముక్క సమస్యలతో కృంగిపోవడం ఆందోళన కలిగించే విషయం. సాధారణంగా ఏదైనా తలనొప్పి వస్తే ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, లేదా ఒక డాక్టర్ దగ్గర తగ్గకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ వెన్నుముక విషయం అలా కాదు, చాలా డెలికేట్. ఇక్కడ ప్రయోగాలు చేయడానికి అస్సలు వీలుండదు. చికిత్సలో ఏ చిన్న పొరపాటు జరిగినా జీవితాంతం మంచాన పడాల్సి వస్తుంది. అందుకే వెన్నుముకకు సంబంధించిన సమస్య వస్తే ఖచ్చితంగా ఒక నమ్మకమైన అనుభవం ఉన్న గొప్ప డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నా పేరు మస్తాన్ బాబు. మేము చందానగర్, హైదరాబాద్, పాపిరెడ్డి కాలనీ నుంచి వచ్చాను. నా పేరు భాస్కర్. నేను మదినగూడెం నుంచి వచ్చాను. నా పేరు శంకరు. నా పేరు జయమ్మ. నేను విమలమ్మ గారిని. బీరంగూడ నుంచి వచ్చినాను. డబ్బు కంటే ప్రాణం ముఖ్యమని భావించే వైద్యుడు మనకు కావాలి. అలాంటి ప్రసిద్ధ వైద్యుడు మన హైదరాబాదులోనే ఉన్నారు. ఆయనే డాక్టర్ జ్యోతిశ్వర్ రెడ్డి గారు. నాకు బ్యాక్ పెయిన్ నొప్పి వచ్చినప్పుడు నడవటానికి చాలా ఇబ్బందిగా ఉంది. నేను సివియర్ బ్యాక్ పెయిన్తో వచ్చాను. సయాటికా L4 L5 అండి. నేను నడనొప్పి కాళ్ళ గురించి వచ్చింది. నాకు కాళ్ళ నొప్పి, నడుము నొప్పితో చాలా బాధపడేదాన్ని. డాక్టర్ జ్యోతిశ్వరరావు గారు నన్ను ట్రీట్మెంట్ చేశారు. సార్ సర్జరీ చేసిన తర్వాత నేను ఇప్పుడు చాలా బాగా నడవగలుగుతున్నాను. చాలా బాధపడి వచ్చాను. కానీ శ్రీకర్ హాస్పిటల్లో జ్యోతిశ్వర్ రెడ్డి సార్ నేను కలిసిన తర్వాత ఫస్ట్ మాట్లాడిన వెంబటనే 70% నా నొప్పి పోయింది. జస్ట్ 30% దానికోసమే సార్ సర్జరీ చేశారు. నాకు అంతా మంచిగా అయింది. డాక్టర్ జగదీష్ సార్ ఆపరేషన్ చేసిండు. నడుము నొప్పి గురించి చేయించుకున్నా. హ్యాపీగా ఉన్నది. ఇప్పుడు తిరగగలుగుతున్నా. మంచిగా ఉంది. సారు జ్యోతిశ్వర్ రెడ్డి సారు నాకు సర్జరీ చేసినాడు. చాలా బాగుంది. సార్ గారికి నమస్కారం. ఆయన వెన్నుముక చికిత్సలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఎంతో మంది నడవలేని స్థితిలో ఉన్న రోగులకు చికిత్స చేసి వారిని మళ్లీ ఆరోగ్యవంతులుగా మార్చారు. ఈ రోజుల్లో చిన్న పని చేసినా సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకునే వాళ్లు మనకు కనిపిస్తారు. కానీ జ్యోతిశ్వర్ రెడ్డి గారు మాత్రం పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటారు. అందుకే ఆయన్ని ఒక అన్సంగ్ హీరో అని పిలుస్తారు. సాధారణంగా ఏదైనా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళితే డాక్టర్ మనల్ని ముట్టుకోవాలన్నా లక్షల్లో బిల్ అవుతుంది. పేద ప్రజలు అటువంటి ఖరీదైన వైద్యాన్ని ఊహించుకోలేరు. కానీ డాక్టర్ జ్యోతిశ్వర్ రెడ్డి గారి దగ్గర పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఆయన దగ్గరికి వచ్చే రోగుల పట్ల ఆయన ఎంతో ప్రేమతో ఉంటారు. ఎవరైనా పేదవాళ్లు వచ్చి తన కష్టాన్ని చెప్పుకుంటే వారి పరిస్థితి చూసి చలించిపోయే గుణం ఆయనది. జ్యోతిశ్వర్ రెడ్డి గారు పేషెంట్ల దగ్గర చాలా ఓపికగా ఉంటారు. వారికి వచ్చిన సమస్య ఏంటి, అది ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా నయం చేయాలి అనే విషయాలను చాలా వివరంగా వివరిస్తారు. ఆయన ట్రీట్మెంట్ స్టైల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా మోటివేషన్ ఇస్తారు, చాలా బాగా మాట్లాడతారు. సార్తో మాట్లాడుతుంటే మనం ఉన్న భయం కానీ ఆ
నేను నొప్పి కూడా పోతుంది. ఎవరన్నా మీకు పెయిన్ ఉంటే ఫస్ట్ సార్ కన్సల్ట్ అవ్వండి, మీకే అర్థమవుతుంది. సార్ కలిసిన తర్వాత మీకు నేను చెప్పిన మాట నిజమా కాదని మీకే తెలుస్తుంది. అనవసరమైన టెస్టులు, మందులు ఇవ్వకుండా ఖచ్చితమైన చికిత్సను అందిస్తారు. చివరగా చెప్పాలంటే వైద్యో నారాయణో హరి అనే మాట మనకు తెలుసు. అంటే వైద్యుడు దేవుడితో సమానమని అర్థం. ఆ మాటకు నిజమైన నిర్వచనం డాక్టర్ జ్యోతిశ్వర్ రెడ్డి గారు. వెన్నుముక సమస్యతో బాధపడే వారికి ఆయన ఒక ఆశా కిరణం. డబ్బు కంటే మనుషుల ఆరోగ్యం ముఖ్యమని నమ్మే ఇలాంటి వైద్యులు మన సమాజానికి ఎంతో అవసరం. డాక్టర్ అనే పదానికి రియల్ మీనింగ్ ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ జ్యోతిశ్వర్ రెడ్డి గారే. Hi, I am Dr. Jyotishwar Reddy, consultant spine surgeon, endoscopic and minimally invasive spine surgeon working at Srikara Hospitals, Madinaguda, Miapur. Hello, Dr. Garu. How are you? Hi, Andy. I'm good. How are you? I'm good, sir. Thank you for asking. డాక్టర్ గారు, చాలామంది ఎంఆర్ఐ స్కాన్లో డిస్క్ బల్జ్ అని కనిపించగానే చాలా భయపడిపోతూ ఉంటారు. అది నిజంగా అంత ప్రమాదకరమా? అంటే ఏ స్టేజ్లో ట్రీట్మెంట్ అవసరం అవుతుంది? సాధారణంగా మన దగ్గరకు వచ్చే పేషెంట్ చూస్తే ప్రతి పేషెంట్కి డిస్క్ బల్జ్ అనేది చాలా కామన్గా ఉంటుందండి. అలాగని ప్రతి డిస్క్ బల్జ్కి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 10 మంది పేషెంట్స్కి కనుక మనము ఎంఆర్ఐ స్కాన్ తీస్తే అందులో ఒక 6 to 7 మెంబర్స్కి ఎంఆర్ఐలో డిస్క్ బల్జెస్ అనేవి ఉంటాయి. కానీ ఆ డిస్క్ బల్జ్ వల్ల పేషెంట్స్కి యాక్చువల్గా సిమ్టమ్స్ వస్తున్నాయా లేదా అనేది చూడాలి. ఇంకొకటి ఏంటంటే వీఆర్ నాట్ హియర్ టు ట్రీట్ ద ఎంఆర్ఐస్, వీఆర్ హియర్ టు ట్రీట్ ద పేషెంట్స్కి ఎంఆర్ఐలో డిస్క్ బల్జ్ ఉన్నంత మాత్రాన వరి అవ్వాల్సిన పని లేదండి. ఆ డిస్క్ బల్జ్ వల్ల పేషెంట్కి నడుము నొప్పి కానీ, నడుము నుంచి కాళ్ళు లాగడం కానీ, కాళ్ళలో తిమ్మిర్లు, మంటలు అలాంటి సిమ్టమ్స్ ఉంటేనే దెన్ వీ హ్యావ్ టు ట్రీట్ ద పేషెంట్. చాలామంది పేషెంట్స్కి స్కాన్లో ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా నొప్పి భరిస్తూ ఉంటారు. అండ్ కొంతమందికి స్కాన్లో పెద్ద ఇష్యూ ఉన్నా వాళ్ళకి పెయిన్ ఉండదు. సో ఈ డిఫరెన్స్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ అనేది యూనిక్ అండి. ఇప్పుడు మీలో నొప్పి తట్టుకునే శక్తి కానీ, వేరే పేషెంట్స్లో నొప్పి తట్టుకునే శక్తి కానీ తేడా ఉంటుంది. ఒక పేషెంట్కి ఎంఆర్ఐలో సివియర్ డిస్క్ ప్రొలాప్స్ ఉంటుంది, కానీ వాళ్ళేం నొప్పి ఉండదు. రాడిక్యులోపతి అంటే నడుము నుంచి కాళ్ళకి నరం లాగడం అలాంటివి ఏమి ఉండదు. కానీ కొందరికి ఏంటంటే ఈవెన్ మైల్డ్ డిస్క్ బల్జ్ ఉన్నా కూడా సిమ్టమ్స్ ఉంటాయి. అదేంటంటే ఒకటి పేషెంట్ యొక్క పెయిన్ టాలరెన్స్. సెకండ్ థింగ్ ఏంటి అంటే కొందరికి ఏంటంటే ప్రైమరీ కెనాల్ స్టీనోసిస్ అని ఉంటుంది. అంటే ఈ ప్రైమరీ కెనాల్ స్టీనోసిస్ అంటే ఏంటంటే మన ఈ స్పైనల్ కార్డ్ వెళ్ళే ద్వారం, అంటే స్పైనల్ కెనాల్ అంటుంది. అది వాళ్ళకి బై బర్త్ కానీ లేదా ప్రైమరీగానే వాళ్ళకి నారోగా ఉంటుంది. అలాంటి వాళ్ళలో ఈవెన్ మైనర్ డిస్క్ బల్జ్ ఉన్నా కూడా వాళ్ళకి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. ఒక పేషెంట్కి నడుము నొప్పి వచ్చినప్పుడు దాన్ని కండరాల సమస్యనా, స్పైన్ సమస్యనా, లేకపోతే నరాల సమస్యనా అని ఎలా గుర్తిస్తారు? చూడండి, మోస్ట్ కామన్గా పేషెంట్స్ ఈ స్పైన్ సమస్యతో వచ్చేవాళ్ళు నడుము నొప్పి లేదా మెడ నొప్పితో వస్తారు. ఈ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ఈ బ్యాక్ పెయిన్ అనేది మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటారండి. అంటే మెకానికల్ బ్యాక్ పెయిన్ ఏంటంటే మనము ఏదైనా మన స్పైన్ మీద లోడ్ పడినప్పుడు పెయిన్ జనరేట్ అవ్వడం. దట్ ఈస్ ద 85% ఆఫ్ ద పేషెంట్స్లో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్. సెకండ్ థింగ్ ఏంటంటే ఏదైనా ఈ మజిల్ స్ప్రెయిన్స్ కానీ అవన్నీ, అది ఇనిషియల్ డేస్లో అయితే మనం ఈ మజిల్ స్ప్రెయిన్ కానీ లేదా ఈ పోస్చర్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ గుర్తుపట్టవచ్చు. లేదా ఎప్పుడైతే పేషెంట్కి క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటే నెలల తరబడి నడుము నొప్పితో పాటు నడుము నుంచి కాళ్ళు లాగడం కానీ, కాళ్ళలో తిమ్మిర్లు, మంటలు, నడిచేటప్పుడు బ్యాలెన్స్ తప్పిపోవడం కానీ, నడిచేటప్పుడు చెప్పులు జారిపోవడం కానీ ఈ సిమ్టమ్స్ ఉంటే మాత్రం పేషెంట్ వారి అయ్యి వెంటనే ఒక స్పైన్ సర్జన్ని కన్సల్ట్ అయితే మంచిదండి. ఒక స్పైన్ సర్జన్గా మీ ఎక్స్పీరియన్స్లో పేషెంట్లు చేస్తే పెద్ద పొరపాట్లు ఏంటి? పేషెంట్లు చేసే పెద్ద పొరపాటు అంటే వాళ్ళ యొక్క సిమ్టమ్స్ని నిర్లక్ష్యం చేయడం అండి. అందరికీ వాళ్ళ లైఫ్లో ఎప్పుడో ఒకసారి నడుము నొప్పి అనేది వస్తుంది. బ్యాక్ పెయిన్ ఈజ్ వెరీ కామన్. కాకపోతే ఏంటంటే అది ఎక్కువ రోజులు అలానే ఉండి నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళ పేషెంట్ చేసే పెద్ద పొరపాటు అవుతుంది. ఇప్పుడు మనం బ్యాక్ పెయిన్ని అక్యూట్ బ్యాక్ పెయిన్, సబ్ అక్యూట్ బ్యాక్ పెయిన్ అండ్ క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటారు. అంటే క్రానిక్ బ్యాక్ పెయిన్ అంటే ఇప్పుడు 3 months నుంచి పేషెంట్ నడుము నొప్పితో సఫర్ అవుతున్నారంటే వాళ్ళని క్రానిక్ బ్యాక్ పెయిన్ కింద కన్సల్ట్ చేస్తాం. ఎవరైనా సరే, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే, అది 20 ఏళ్ళు అలా అవ్వచ్చు కానీ అవ్వండి, లేదా 30 ఏళ్ళు లేదా 50 ఏళ్ళు, ఈవెన్ సీనియర్ సిటిజన్స్ ఎవరైనా సరే 2 నుంచి 3 నెలల మించి నడుము నొప్పితో ఇబ్బంది పడుతున్నారంటే వెంటనే ఒక స్పైన్ సర్జన్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిదండి. నా పేరు మస్తాన్ బాబు, చందానగర్, హైదరాబాద్, పాపిరెడ్డి కాలనీ నుంచి వచ్చా. నాకు బ్యాక్ పెయిన్ నొప్పి వచ్చినప్పుడు నడవటానికి చాలా ఇబ్బందిగా ఉంది. డాక్టర్ జ్యోతిశ్వరరావు గారు
నన్ను ట్రీట్మెంట్ చేశారు. సార్ సర్జరీ చేసిన తర్వాత నేను ఇప్పుడు చాలా బాగా నడవగలుగుతున్నాను. సో చాలామంది ఒకవేళ సర్జరీ అయినా నొప్పి తగ్గినా మందులు వేసుకోవడం ఆపేస్తూ ఉంటారు. అండ్ యాజ్ యూజువల్గా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు, జిమ్లకు వెళ్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో ఏదైనా ప్రమాదం ఉంటుందంటారా? ఒక పేషెంట్ నడుము నొప్పితో వచ్చిన తర్వాత వాళ్ళకి పూర్తిగా నయమైన తర్వాత దే క్యాన్ రిటర్న్ టు ఎనీ యాక్టివిటీ అండి. ఇంకోటి మీరు అడిగారు జిమ్ గురించి. సో ఈ మధ్య కాలంలో మోస్ట్ ఆఫ్ దెమ్ అవర్ ఫిట్నెస్ ఫ్రీక్స్ అండి. సో జిమ్కి వెళ్ళడం అనేది చాలా రొటీన్ అండ్ కామన్ అయిపోయింది. సో ఈ జిమ్ వెళ్ళే వాళ్ళందరికీ నా సలహా ఒకటే అండి. సో మీరు జిమ్కి వెళ్ళండి, మీరు ఫిట్నెస్ పెంచుకోండి, ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు ప్రాపర్ వెయిట్ లిఫ్టింగ్ టెక్నిక్స్ అనేది అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఈ ట్రైనర్ లేకుండానే ఈ డెడ్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో ఈ డిస్క్ హెర్నియేషన్స్ లేదా డిస్క్ ప్రొలాప్స్ అంటారు కదా, అది చాలా కామన్గా ఉంటుంది. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే జిమ్కి వెళ్ళి వెంటనే 6 ప్యాక్స్ లేదా వెంటనే తగ్గాలని వెయిట్స్ బాగా మోస్తూ ఉంటారు. మీ స్పైన్ అనేది న్యూట్రల్ పొజిషన్లో ఫిక్స్ చేసిన తర్వాత దెన్ యూ క్యాన్ గో ఫర్ వెయిట్ లిఫ్టింగ్. అలా కాకుండా ముందు కొంగి వెయిట్ లిఫ్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆ ప్రెషర్ అంతా మన పోస్టీరియర్ లిగమెంట్స్ మీద పడి ఆ డిస్క్ హెర్నియేషన్స్ అనేది చాలా కామన్గా వస్తుంటాయి. సో స్పైన్ సమస్యల్లో రెడ్ ఫ్లాగ్ లక్షణాలు అంటే ఏంటని చెప్తారు? అండ్ అవి అంత ప్రమాదకర స్థాయికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? దట్ ఈస్ అ గుడ్ క్వశ్చన్ అండి. స్పైన్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అనేది ఉంటాయి, సైన్స్ అండ్ సిమ్టమ్స్ అంటారు. ఏదైనా ఒక పేషెంట్ ఇందాక చెప్పినట్టు క్రానిక్ లో బ్యాక్ పెయిన్ అంటే క్రానిక్గా నడుము నొప్పి ఉండడం లేదా అదొకటి, లేదా రీసెంట్ హిస్టరీ ఆఫ్ వెయిట్ లాస్ అంటే మన బరువు తగ్గిపోతూ ఉండడం కానీ, లేదా లాస్ ఆఫ్ అపెటైట్ అంటారు అంటే మనకి ఆకలి తగ్గిపోతూ ఉండడం కానీ, ఇవి రెడ్ ఫ్లాగ్స్ అంటారు. ఇంకొకటి ముఖ్యమైన రెడ్ ఫ్లాగ్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటంటే పేషెంట్కి మన యూరిన్ కంట్రోల్ కానీ లేదా మోషన్ కంట్రోల్ కానీ లేకపోవడం. అంటే పేషెంట్ ఉన్నట్టు ఉంటాడు, ఎప్పటి నుంచో బాధపడుతూ ఉంటారు నడుము నొప్పితో పాటు ఈ సైటికా సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. నిర్లక్ష్యం చేసి లాస్ట్ స్టేజ్కి వచ్చేంత వరకు వాళ్ళకి ఏంటంటే ఈ యూరిన్ అండ్ మోషన్ కంట్రోల్ కూడా పోతుంది. అంటే తెలియకుండానే డ్రెస్లో యూరిన్ పోవడం కానీ మన మోషన్ పోవడం కానీ జరుగుతుంది. దీన్ని యూరినరీ ఇన్కాంటినెన్స్ లేదా బవల్ ఇన్కాంటినెన్స్ అంటారు. దీన్ని మనము మెడికల్ టెర్మినాలజీలో కాడా ఈక్వైనా సిండ్రోమ్ అంటారండి. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మోస్ట్ కామన్లీ డిస్క్ ప్రొలాప్స్. ఎప్పుడైతే పేషెంట్ యూరిన్ మోషన్ కంట్రోల్ లేదంటున్నారో అలా వచ్చిన 24 to 48 అవర్స్లో సర్జరీ చేయాలండి. అలా చేయకపోతే వాళ్ళకి రికవరీ కూడా అంత ఈజీగా ఉండదు. లేదా కొన్నిసార్లు ఏమైందంటే పేషెంట్స్కి ప్రీవియస్గా ఏమన్నా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, మగవాళ్ళలో ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తూ ఉంటుంది. ఆల్రెడీ ట్రీట్మెంట్ కంప్లీట్ అయి ఉంటారు. సో అలాంటి వాళ్ళలో కూడా వి కన్సిడర్ దిస్ యాజ్ ఏ రెడ్ ఫ్లాగ్. మెడ లేదా కండరాల నొప్పులు కాళ్ళకి చేతులకి పాకితే మన నరాలు ఏమన్నా దెబ్బతినే ప్రాబ్లం ఉందా? డెఫినెట్గా దెబ్బతింటాయండి. మనకి బేసిక్గా స్ట్రక్చర్ ఏంటంటే మన స్పైన్ నుంచే, మన వెన్నెముక నుంచే మన చేతికి కానీ కాలికి కానీ నరాలు పోయావు. ఆరిజిన్ ఎక్కడంటే స్పైన్ నుంచే. సో బేసికలీ స్పైన్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా, మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్క్ ప్రాబ్లమే తీసుకున్నాం అనుకోండి, మన నడుములో డిస్క్ ప్రాబ్లం ఉందనుకోండి, అంటే డిస్క్ ప్రొలాప్స్ అంటే ఏంటి, సాధారణంగా ఉండాల్సిన పొజిషన్ కంటే డిస్క్ అనేది పక్కకు జరిగి కాలికి పోయే నరాన్ని ప్రెస్ చేస్తాయి. ఎందుకంటే స్పైనల్ కార్డ్ నుంచి మన కాలికి పోయేదానికి చేతికి పోయేదానికి నరాలు వస్తాయి. ఆ డిస్క్ అలా కాలికి పోయే నరాలు ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, నడుము నొప్పి వస్తుంది. దాంతోపాటు ఈ కాలు లాగడం అవన్నీ ఖచ్చితంగా నరాలు అనేది అయితే దెబ్బతింటాయి. అలా నెగ్లెక్ట్ చేసి దీర్ఘకాలికంగా అలానే వదిలేశారనుకోండి, అక్కడ పర్మనెంట్ నర్వ్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఒక్కసారి పర్మనెంట్ నర్వ్ డ్యామేజ్ జరిగిన తర్వాత ఈవెన్ ఇఫ్ యూ ఆపరేట్ అంటే కరెక్ట్ ఇండికేషన్స్ ఉండి సర్జరీ చేసిన వాళ్ళలో కూడా రికవరీ రేట్స్ చాలా తక్కువ ఉంటాయండి. మీరు వినే ఉంటారు, జనాల్లో ఏంటి అంటే సాధారణ ప్రజల్లో ఒక అపోహ అయితే ఉందండి, స్పైన్ సర్జరీ అంటే ఒక 10 మందిలో 8 మంది భయపడతారండి. 80 to 90% జనాలు పేషెంట్స్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా స్పైన్ సర్జరీ అంటే ఫస్ట్ నేను వాళ్ళలో వాళ్ళ మొహంలో చూసేది ఏంటంటే భయం. ఒక అపోహ ఉండిపోయింది, ఎప్పటి నుంచో జనాల్లో ఈ అపోహ ఉంది. స్పైన్ సర్జరీ అంటే పేషెంట్ సర్జరీ తర్వాత నడవలేరు, పేషెంట్ మంచానికే పరిమితం అవుతారు, కాళ్ళు పారాలసిస్ వస్తుంది, నేను మంచానికే ఎక్కువ రోజులు పరిమితం అవ్వాలని. అవన్నీ ఒట్టి అపోహలే అండి, వాస్తవాలు అయితే ఏమాత్రం కాదు. దిస్ ఆర్ ఆల్ మిత్స్, దిస్ ఆర్ నాట్ అట్ ఆల్ ఎ ఫ్యాక్ట్స్. ఓకే, ఒకప్పుడు ఓపెన్ స్పైన్ సర్జరీ చేసేవాళ్ళు, అంటే ఎక్కువ ఈ ఓపెన్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి, ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ మాత్రమే ఓపెన్ చేసి సర్జరీలు చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, లెస్ మజిల్ డ్యామేజ్ ఉంటుంది, లెస్ బ్లడ్ లాస్ ఉంటుంది, పేషెంట్స్కి ఫాస్టర్ రికవరీ రేట్స్ ఉంటాయి, లెస్సర్ రేట్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, పారాలసిస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ.
ఎందుకంటే మీకు ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ద్వారా ఏమవుతుందంటే మనము ఒక కీ హోల్ ద్వారా విల్ పాస్ సమ్ ఇన్స్ట్రుమెంట్స్, కెమెరా కానీ ఏదైనా, సో ఎదురుగా కెమెరాలో చూస్తూ విల్ డూ ద సర్జరీ. ఓకే. సో దానివల్ల ఆ న్యూరల్ స్ట్రక్చర్స్ అంటే మన వెన్నుపూసని కానీ నరాలకి జరిగే డ్యామేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే. దానివల్ల వాళ్ళకి ఫాస్టర్ రికవరీ రేట్స్ ఉంటాయి అండ్ జనాలకున్న భయం కూడా పోతుంది. నా పేరు జయమ్మ. డాక్టర్ జగదీష్ సార్ ఆపరేషన్ చేసిండు. నడుము నొప్పి గురించి చేయించుకున్నా, హ్యాపీగా ఉన్నది. ఇప్పుడు తిరగగలుగుతున్నా, మంచిగా ఉంది. డాక్టర్ గారు, చాలామంది చాలా పెయిన్ ఉన్నా కూడా, స్పైన్ కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానీ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక టాబ్లెట్ తీసుకుంటారు, నయమైపోతుంది, మళ్ళీ రొటీన్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో అది పెద్దగా సమస్య అయ్యే ప్రాబ్లం ఉంటుందా? సో దీర్ఘకాలికంగా ఈ నొప్పుల బిళ్ళలు వాడే వాళ్ళకి ఏమవుతుంది, అల్టిమేట్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కిడ్నీ ప్రాబ్లమ్స్తో పాటు హార్ట్ ఇష్యూస్ కూడా వస్తాయి. అలాగని వాళ్ళు నొప్పుల మాత్రలు ప్రతిరోజు తీసుకోవడం కూడా సేఫ్ కాదు. సో ఏదైనా సరే ఒక నడుము నొప్పి వచ్చిందంటే జనాలు అది దీర్ఘకాలికమైన నడుము నొప్పిగా మారకముందే ఒక స్పైన్ సర్జన్ కానీ లేదా ఆర్థోపెడిక్ డాక్టర్ని కానీ ఎవరినైనా సరే కన్సల్ట్ అయ్యి దేనివల్ల పెయిన్ వస్తుంది అంటే వీ నీడ్ టు అసెస్. అంటే దాని పేషెంట్కి మనము క్లినికల్గా వీల్ కమ్ టు ఎ కంక్లూషన్, తర్వాత వీల్ ఆస్ ఫర్ మేము ఎంఆర్ఐలు కానీ ఎక్స్రేలు కానీ వాటి ద్వారా కూడా మనకు ఒక కంక్లూషన్కి వస్తాం, అంటే పెయిన్ జనరేటర్ ఎక్కడుందనేది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది వీ కెన్ టెల్ టు ద పేషెంట్. అలా అని వదిలేస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఒక పేషెంట్కి మనకు వెన్నుపూస జారింది అంటారు, మా మెడికల్ టెర్మినాలజీలో స్పాండైలోలిస్థెసిస్ అంటారు. అంటే ఈ మన స్పైన్ చూస్తే ఒక బోను ఇంకొక బోన్ ఒకదాని మీద ఒకటి ఉంటుంది. వీళ్ళలో ఈ స్పాండైలోలిస్థెసిస్ పేషెంట్స్లో ఏమవుతుంది అంటే ఆ బోన్ ముందుకు జరుగుతుంది. అలా జరిగిన బోన్ వల్ల దానివల్ల ఏమవుతుంది, అక్కడ నరాలు ప్రెస్ అవ్వడము, స్పైనల్ కార్డ్ ప్రెస్ అవ్వడం వల్ల పేషెంట్కి నరం నొప్పి, కాళ్ళు లాగడం అవన్నీ ఉంటాయి. వాళ్ళు పేషెంట్స్ నొప్పులు బిళ్ళలు వేసుకొని నెగ్లెక్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళు ఏమవుతుంది అంటే ఆ ప్రోగ్రెషన్ ఆఫ్ స్లిప్ అంటారు, అంటే ఆ బోన్ ముందుకు జరిగిందని చెప్పాను కదా, దాని తీవ్రత ఇంకా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ 1 స్పాండైలోలిస్థెసిస్ ఉన్న పేషెంట్ని అలానే వదిలేస్తే హీ కెన్ గో టు అప్ టు గ్రేడ్ 4 ఆర్ గ్రేడ్ 5. సో పేషెంట్కి గ్రేడ్ 2లో ఉన్నప్పుడు చేసే సర్జరీకి గ్రేడ్ 4 ఆర్ గ్రేడ్ 5 వరకు వెళ్ళినప్పుడు చేసే సర్జరీకి డిఫరెన్స్ చాలా ఉంటుందండి. గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3 ఉన్నప్పుడు సర్జరీ చేస్తే ఏమవుతుందంటే ఎర్లీ రికవరీ ఉంటుంది అండ్ బెటర్ రీహాబిలిటేషన్ ఉంటుంది. గ్రేడ్ 4 ఆర్ గ్రేడ్ 5 సర్జరీస్కి ఏమవుతుందంటే టెక్నికలీ దే ఆర్ వెరీ ఛాలెంజింగ్ అండ్ వెరీ డిఫికల్ట్ అండ్ రికవరీ రేట్స్ కూడా కొద్దిగా స్లోగా ఉంటుంది. ఐ మీన్ రికవరీ లేకుండా ఉండదు, బట్ కొద్దిగా ప్రొలాంగ్ అవుతుంది వాళ్ళలో రికవరీ పీరియడ్. సో ఏదైనా సమస్య వస్తే నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే మీ దగ్గరలో ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ లేదా స్పైన్ సర్జరీని కానీ సంప్రదించమని మై అడ్వైస్. డాక్టర్ గారు, చాలామందికి స్పైన్ సర్జరీ తర్వాత కూడా మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఒకవేళ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ చేసుకోవాలి? ఒకసారి ఒక పేషెంట్కి స్పైన్ సర్జరీ అయిన తర్వాత మళ్ళీ అదే ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఎస్, వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు డైలీ ప్రాక్టీస్లో మోస్ట్ కామన్ స్పైన్ సమస్యలు వచ్చేసి డిస్క్ ప్రొలాప్స్ లేదా ఈ స్పైనల్ స్టినోసిస్ అంటుంటారు. వాళ్ళలో ఏంటంటే ఒకసారి డిస్క్ ప్రొలాప్స్ వచ్చిన తర్వాత సర్జరీ చేసిన తర్వాత అది ఏ సర్జరీ అయినా అవ్వండి, అది కీహోల్ సర్జరీ అవ్వచ్చు లేదా మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అవ్వచ్చు లేదా ఓపెన్ సర్జరీ ఏదైనా అవ్వచ్చు. ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ అదే లెవెల్లో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్కెక్టమీ తీసుకున్నాము. డిస్కెక్టమీ పేషెంట్స్కి ఏంటంటే మనం ఇంట్రా ఆపరేటివ్ అంటే ఆపరేషన్ అప్పుడు ఆ డిస్క్ ఏదైతే బయటకు వస్తుందో బయటకు వచ్చి ఆ కాలికి పోయే నరాన్ని ప్రెస్ చేస్తుంటుంది, ఆ పార్ట్ని తీస్తాం. దాంతోపాటు కొన్ని లూజ్ ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి తీస్తాం. మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టెన్సెస్ కంప్లీట్ డిస్క్ రిమూవల్ అనేది ఐ డోంట్ పర్సనలీ అడ్వైస్. ఓకే, అలాంటి వాళ్ళలో ఏంటంటే ఆపరేషన్ తర్వాత డాక్టర్ చెప్పిన సలహాలు పాటించకపోతే మేము యూజువల్లీ ఏం చెప్తాము, కొద్దిగా రెస్ట్ తీసుకోవాలని చెప్తారు. పేషెంట్కి నడుము నొప్పి, కాలు నొప్పి తగ్గుతుంది. తగ్గిన వెంటనే దే ట్రై టు రిటర్న్ టు దేర్ వర్క్ తొందరగా. అలాంటి వాళ్ళల్లో ప్రాపర్ రెస్ట్ లేకపోవడం వల్ల, లేకపోతే అక్కడ మనం చేసిన సర్జరీ యొక్క గాయం ఇంకా మానకముందు వాళ్ళు ఎర్లీ రిటర్న్ టు వర్క్ ఉన్నప్పుడు మళ్ళీ అదే లెవెల్లో డిస్క్ ప్రొలాప్స్ అంటే రికరెంట్ డిస్క్ ప్రొలాప్స్ అంటారు. రికరెంట్ డిస్క్ ప్రొలాప్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనము లిటరేచర్లో సెర్చ్ చేసిన ఈ రికరెంట్ డిస్క్ ప్రొలాప్స్ రేట్స్ అనేది చూస్తే ఇట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 5 to 10% అండి. ఈవెన్ ఎవరు చేసినా, ఈవెన్ ఇట్ వెల్ ఎక్స్పీరియన్స్ స్పైన్ సర్జరీ చేసినా ఆ రికరెంట్ డిస్క్ ప్రొలాప్స్ అనేది వీ కాన్ కంప్లీట్లీ అవాయిడ్. అదొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే యూజువల్లీ వీల్ అడ్వైస్ రెస్ట్ ఫర్ 3 to 4 weeks.
రెస్ట్ తీసుకోకుండా తర్వాత 3 వీక్స్ తర్వాత ఐ పర్సనలీ అడ్వైజ్ కొద్దిగా ఫిజియోథెరపీ, ఓకే. అంటే ఈ లో బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఆ ఫిజియోథెరపీ ప్రోటోకాల్ కానీ ఆ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్కి స్టిఫ్నెస్ డెవలప్ అవుతుంది. ఓకే. సో వాళ్ళు నడవాలన్నా కూడా ఈ నడుము అంతా స్టిఫ్గా పెట్టుకొని నడుస్తూ ఉంటారు. సో ప్రాపర్ ఎక్సర్సైజెస్ పోస్ట్ సర్జరీ అయినా అవి చేయకపోతే ఈ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు దీర్ఘకాలిక సమస్యలు అంటే ఎక్కువ రోజులు ఈ స్పైన్ సమస్య వల్ల అక్కడ నరాలు అనేది డ్యామేజ్ అవుతాయి. ఓకే. ఒక్కసారి నరం అనేది డ్యామేజ్ అయిన తర్వాత మనం సర్జరీ చేసిన తర్వాత కూడా కొద్దిగా రెసిడ్యువల్ పెయిన్ అనేది అయితే ఉంటుంది. అందుకే నేను చెప్పేది ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ ఈస్ ద కీ టు ద సక్సెస్ ఫర్ స్పైన్ సర్జరీ. సో చాలామంది పేషెంట్స్ వాళ్ళకి పెయిన్ ఉన్నప్పుడు బెల్ట్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. బెల్ట్ వేసుకొని డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? ఖచ్చితంగా సర్జరీకి అవసరమైతే చేయించుకోవడం బెటరా, లేకపోతే బెల్ట్తో అవాయిడ్ చేయడం? ఈ బెల్ట్ అనేది లంబోసెక్రల్ బెల్ట్ అంటామండి. యూజువల్లీ ఎప్పుడు ఇస్తామంటే మనకి లాంగ్ టర్మ్ పేషెంట్స్కి ఉన్నప్పుడు యూజువల్లీ నేను పర్సనల్గా అడ్వైస్ చేసేదంటే నా పోస్ట్ ఆప్ పేషెంట్స్ అంటే పోస్ట్ సర్జరీ పేషెంట్స్కి ఐ రికమెండ్ ఫర్ ఇనిషియల్ 1 లేదా 2 నెలలకి. మామూలుగా ఈ వెన్నెముక సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ బెల్ట్లు అనేది అంత అవసరం లేదండి. ఈ బెల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే స్పైన్ అనేది ఒక ప్రాపర్ అలైన్మెంట్లో ఉంటుంది. మనకి ఇప్పుడు లోవర్ బ్యాక్ చూస్తే మనం దాన్ని లంబార్ రీజన్ అంటాం. లంబార్ లార్డోసిస్ క్రియేట్ చేయడానికి బెల్ట్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ అన్ని పోస్చర్ వల్లే వస్తాయి, అంటే ఈ స్పైన్ అలైన్మెంట్ దెబ్బతినడం వల్ల. అలాంటి వాళ్ళలో బెల్ట్ ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. నా పేరు భాస్కర్, నేను మదినగూడెం నుంచి వచ్చాను. నేను సివియర్ బ్యాక్ పెయిన్తో వచ్చాను, సయాటికా L4 L5 అండి. చాలా బాధపడి వచ్చాను, కానీ శ్రీకర్ హాస్పిటల్లో జ్యోతిష్వర్ రెడ్డి సార్ నేను కలిసిన తర్వాత ఫస్ట్ మాట్లాడిన వెంబటనే 70% నా నొప్పి పోయింది. జస్ట్ 30% దానికోసమే నేను సార్ సర్జరీ చేశారు. చాలా మోటివేషన్ ఇస్తారు, చాలా బాగా మాట్లాడతారు. సార్తో మాట్లాడుతుంటే మన ఉన్న భయం కానీ ఆ మెయిన్ నొప్పి కూడా పోతుంది. సో ఎవరన్నా మీకు పెయిన్ ఉంటే ఫస్ట్ సార్ కన్సల్ట్ అవ్వండి, మీకే అర్థమవుతుంది. సార్ని కలిసిన తర్వాత మీకు నేను చెప్పిన మాట నిజమా కాదని మీకే తెలుస్తుంటుంది. డాక్టర్ గారు, చాలామంది డ్రైవింగ్ చేసేవాళ్ళు, క్యాబ్ డ్రైవర్లు కానీ లేకపోతే లాంగ్ డ్రైవర్లు చేసేవాళ్ళు, వీళ్ళలో ఎక్కువ స్పైన్ సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే రెగ్యులర్గా చేసే వాటిలో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? అదే ఇప్పుడు ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ మీరు అన్నట్టు ఈ డ్రైవర్లు కానీ క్యాబ్ డ్రైవర్లు ఈవెన్ ఆటో డ్రైవర్లకి వాళ్ళలో ఎక్కువ చూస్తుంటారు. ఆటో డ్రైవర్లో చాలామంది అంటే ఈ పొజిషన్తో పాటు వాళ్ళకి వైబ్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ వైబ్రేషన్ అండ్ పొజిషన్ అంటే ఏంటి, ప్రాపర్ పోస్చర్ లేకపోవడం, ఎక్కువ ముందుకు వంగి డ్రైవ్ చేయడం కానీ ఏదో మీరు ఈ మధ్య చూస్తుంటారు ఆటో డ్రైవర్లని పక్కన కూడా ఒక 3-4 ప్యాసింజర్స్ పెట్టుకొని సైడ్కి ఒక సైడ్కి కూర్చొని ఆటో తోలుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా నడుము నొప్పి అయితే వస్తుందండి. ఏ డ్రైవర్ అయినా, అది క్యాబ్ డ్రైవర్ అవ్వచ్చు, లారీ డ్రైవర్ అవ్వచ్చు, ఇంకేదైనా సరే వాళ్ళకి ప్రాపర్ లంబార్ సపోర్ట్ అనేది ఉండాలండి. ఇంకొకటి వీళ్ళకి డ్రైవర్లకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒకసారి మీకు ఏదైనా నడుము నొప్పి అలా వచ్చినప్పుడు రెగ్యులర్గా కొద్దిగా ఈ ఎక్సర్సైజెస్ చేసుకుంటుంటే వాళ్ళకి చాలా మటుకు ఉపయోగం ఉంటుంది. అలా ఎక్సర్సైజెస్ చేసుకోకుండా వదిలేస్తే మాత్రం ఫ్యూచర్లో ఇబ్బంది పడే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ స్మోకింగ్ అలాగే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా స్పైన్ మీద ఏమన్నా ఇంపాక్ట్ పడుతుందంటారా? అందరికీ ఒక రీజన్ తెలిసే ఉంటుంది. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ వల్ల హార్ట్ సమస్యలు లేదా బ్రెయిన్ సమస్యలు వస్తాయి. బ్రెయిన్ అండ్ హార్ట్ సమస్యలతో పాటు మన వెన్నెముక సమస్యలు కూడా వస్తాయండి. ఈ స్మోకింగ్ లేదా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఏమవుతుందంటే మనకి స్పైన్లో డిస్క్ అనేది మేజర్ పాత్ర పోషిస్తాయి. అదేం లేదు, వాటి ఫంక్షన్ అంటే షాక్ అబ్జార్ప్షన్. అంటే మన బాడీ వెయిట్ మన డిస్క్ మీద ట్రాన్స్మిట్ అవుతుంది. ఒక షాక్ అబ్జార్ప్షన్ మెకానిజం లేకపోతే డెఫినెట్గా అక్కడ అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. ఈ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఈ డిస్క్ అనేది డీజనరేషన్ అంటారు, అంటే అరిగిపోవడం, అది తొందరగా వస్తుంది. ఎర్లీ డిస్క్ డీజనరేషన్ అంటారు. ఒకసారి ఆ డిస్క్ డీజనరేట్ అయిపోయింది అనుకోండి, అది బల్జ్ అవ్వచ్చు, అది హర్నియేట్ అవ్వచ్చు, అండ్ పేషెంట్కి నడుము నొప్పితో పాటు ఈ కాళ్ళు లాగడం, మన పేషెంట్ నడవలేని స్టేజ్ కూడా వెళ్తారు. ఎర్లీ డీజనరేషన్ అంటే ఇప్పుడు ఈవెన్ ఒక 30 years or 40 years పేషెంట్స్కి మేము ఎంఆర్ఐ చూస్తుంటాం. యూజువల్లీ ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఒక 50 years పైబడిన వాళ్ళలో ఎంఆర్ఐ పిక్చర్ ఎలా ఉంటుంది అంటే డిస్క్ డీజనరేషన్ కానీ అలా అవన్నీ ఇప్పుడు మనం 25, ఈవెన్ 30, 40 years వాళ్ళకే చూస్తున్నాం. కెన్ బి స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ కెన్ బి వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొకటి ఏంటంటే ప్రొలాంగ్ సిట్టింగ్, ఎస్పెషల్లీ ఈ ఐటీ వాళ్ళు, ఐటీ సెక్టర్ వాళ్ళు కానీ ఎనీ డెస్క్టాప్ ప్రొఫెషన్ వాళ్ళలో ఈ డిస్క్ డీజనరేషన్ అనేది మనం చాలా కామన్గా చూస్తున్నాం.
ఒకప్పుడు 55 years ఎల్డర్లీ పీపుల్లో చూసేవాళ్ళం. మాకు ఎంఆర్ఐలో డిస్క్ డీజనరేషన్ అని గ్రేడింగ్స్ ఉంటాయండి. ఆ గ్రేడ్స్ అనేది ఎల్డర్లీ పీపుల్లో ఏమైతే చూస్తున్నామో ఈ మధ్యకాలంలో యంగ్ పీపుల్లో చూస్తున్నాం. అది ఎందుకు అంటే ప్రొలాంగ్ సిట్టింగ్. 1 గంట లేదా 1 గంటన్నర సేపు కూర్చున్నారంటే వాళ్ళ డిస్క్ మీద పడే ప్రెషర్ అధికంగా 30% ఉంటుందండి. సాధారణ వాళ్ళకంటే వీళ్ళకి 30% ఎక్కువ ఉంటుంది. సో ఆ 30% ఎక్సెస్ ప్రెషర్ పడినప్పుడు డిస్క్ ఏమవుతుంది, అరిగిపోతుంది. అలానే ప్రొలాంగ్ సిట్టింగ్ వాళ్ళు ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేయకుండా లేదా ఎక్సర్సైజులు చేసుకోకుండా ఫిట్గా లేకుండా ఉంటే ఏమవుతుంది, డిస్క్ అనేది అరిగిపోతుంది. డిస్క్ బల్జెస్ కానీ లేదా వేరే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎర్లీగా ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పారు పోస్చర్ సరిగా లేకపోతే స్పైన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అని. సో పోస్చర్ సరిగా ఉండాలి అంటే ఎలాంటి చైర్స్ కానీ లేకపోతే ఎలాంటి సిట్టింగ్ పొజిషన్ ఉండాలి అండ్ ఎలాంటి మ్యాట్రెస్ పిల్లోస్ యూజ్ చేయాలంటారు? ఎలాంటి పోస్చర్ అనేది ఎవరైనా సరే వర్క్ ప్లేస్లో, అది ఐటీ వాళ్ళు అవ్వచ్చు, వేరే డెస్క్టాప్ జాబ్, మీ వర్క్ ప్లేస్లో దర్ షుడ్ బి ప్రాపర్ ఎర్గోనామిక్ ఎన్విరాన్మెంట్. ఎర్గోనామిక్ ఎన్విరాన్మెంట్ అంటే మీ డెస్క్ ప్రాపర్ హైట్లో ఉండాలి. అండ్ మీరు సిస్టమ్ వాడుతుంటే మీ టాప్ ఆఫ్ ద మానిటర్ అని చూసారా, ఆ టాప్ ఆఫ్ ద మానిటర్ మీ కంటి లెవెల్లో ఉండాలి, అంటే మీ ఐ లెవెల్లో ఉండాలి. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ చాలామంది ముందుకు స్లౌచ్ అయ్యి పని చేస్తూ ఉంటారు, దట్ ఈస్ ఆల్సో నాట్ రికమెండెడ్. అండ్ చాలామంది ముందుకు వంగి ఆ మౌస్తోని చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీ ఫోర్ ఆర్మ్ అనేది ప్రాపర్గా టేబుల్ మీద రెస్ట్ చేస్తే మీకు స్పైన్ మీద ప్రెషర్ పడడం తక్కువ ఉంటుంది. ఇంకోటి ప్రాపర్ కూర్చునేప్పుడు ఈ లంబార్ సపోర్ట్స్ అనేవి ఉంటాయండి, అంటే మన లోవర్ బ్యాక్ కానీ మన నెక్ కానీ ప్రాపర్ సపోర్ట్ ఉండే చైర్స్ ఉంటే మంచిది. ఎవరైనా సరే ప్రాపర్ పోస్చర్ అడాప్ట్ చేసి అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ బ్యాక్ ఎక్సర్సైజెస్ కానీ నెక్ ఎక్సర్సైజ్ కానీ రెగ్యులర్గా చేసుకుంటే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. అండ్ ఇంకోటి మీరు మ్యాట్రెస్ అడిగారు. సో ఈ మ్యాట్రెస్ అనేది ఏ మ్యాట్రెస్ అనే పేషెంట్ ఏ మ్యాట్రెస్లో అయితే కంఫర్టబుల్ ఉన్నాలో ఐ అడ్వైజ్ దమ్ టు కంటిన్యూ ద సేమ్ మ్యాట్రెస్. కాకపోతే ఒకటి, అది మరీ సాఫ్ట్గా ఉండకూడదు, మరీ హార్డ్గా ఉండకూడదు. ఐ కాల్ ఇట్ యాజ్ ఫర్మ్ మ్యాట్రెస్ అంటాం. ఫర్మ్ మ్యాట్రెస్ అనేది మంచిది. ఇంకొకటి పిల్లోస్ అడిగారు. పిల్లోస్ ఏంటంటే యూజువల్లీ కొందరు తల మీద పెట్టుకుంటారు, కొందరు షోల్డర్స్ మధ్యలో పెట్టుకుంటారు. మీరు ఏ పిల్లోనా యూజ్ చేయండి, దట్ షుడ్ సపోర్ట్ యువర్ నెక్. ఆ నెక్ సపోర్ట్ చేసే పిల్లో ఏదైనా పర్లేదు. మీరు రాదర్ దాన్ మీ తల మీద కానీ లేదా షోల్డర్స్ దగ్గర పెట్టుకోవడం కాకుండా ప్రాపర్ మీ స్పైన్ అలైన్మెంట్కి మ్యాచ్ అయ్యేట్టుగా పిల్లో ఉండాలి. నా పేరు శంకరు. నేను మెడ నొప్పి కాళ్ళ గురించి వచ్చింది, నాకు అంతా మంచిగా అయింది. సో పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు బ్యాగులు మోయడం జరుగుతుంది, ఎక్కువ బరువున్న బ్యాగులు తీసుకెళ్తూ ఉంటారు. సో ఇలా తీసుకెళ్ళడం వల్ల ఈ భారం అనేది స్పైన్ సమస్యలకి కారణమయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఫ్యూచర్లో? డెఫినెట్గా ఉన్నాయండి. ఇప్పుడు మీరు పిల్లలు చూస్తే స్కూల్ బ్యాగ్లు అండ్ హెవీ బ్యాగ్స్ యూజ్ చేస్తుంటారు. చాలామంది పిల్లలు ఆ బ్యాగ్స్ యూజ్ చేయడంలో ప్రాబ్లం ఏంటంటే అది షోల్డర్ స్ట్రాప్స్ ఉంటాయి కదండి, అది 2 సైడ్ వేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు, ఒక సైడ్ వేసుకొని వెళ్తూ ఉంటారు. అలా చేసే వాళ్ళలో ఏమవుతుందంటే ఒక సైడ్ ఎసిమెట్రీ ఆఫ్ ద స్పైనల్ మజిల్స్ అంటారు. అంటే స్పైనల్ ఎసిమెట్రీ వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఈజీగా మజిల్ స్ట్రెయిన్ అవ్వడం కానీ మజిల్ ఫెటీక్ రావడం వల్ల దానివల్ల నడుము నొప్పి వస్తుంది. ఇంకొకటి బ్యాగ్స్ అనేది చూస్తే ఈ షోల్డర్ స్ట్రాప్స్ అనేది బ్రాడ్గా ఉండాలి, కొద్దిగా ప్యాడెడ్ కూడా ఉండాలి. అలా బ్రాడ్గా లేనప్పుడు ఏమవుతుంది, షోల్డర్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది. అండ్ ఇంకా కొందరు చూస్తుంటారు, ఈ మధ్య పిల్లలు చూస్తూ ఉంటారు, ఆ బ్యాగ్ని వేస్ట్ కింద క్యారీ చేస్తూ పోతూ ఉంటారు. వేస్ట్ కింద క్యారీ పెట్టినప్పుడు ఏమవుతుంది, మన లంబార్ రీజన్ అంటే మన లోవర్ బ్యాక్ మీద ఎక్సెస్ ప్రెషర్ పడి వాళ్ళకి కూడా నడుము నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే ప్రాపర్ బ్యాగ్ విత్ బ్రాడ్ షోల్డర్ సపోర్ట్ అండ్ అడిక్వేట్ బ్యాక్ ప్యాడింగ్. అండ్ పిల్లలు కూడా వేస్ట్ లైన్ పైకే వేసుకోవాలండి స్కూల్ బ్యాగ్స్. ఇప్పుడు అదేదో కిందకి జారేసినట్లు వేసుకుంటూ ఉంటారు, దానివల్ల ఖచ్చితంగా నడుము నొప్పి అయితే వస్తుంది. ఇంకోటి మేబీ స్టైల్ అనుకుంటారు, ఒక సైడే క్యారీ చేస్తూ ఉంటారు, దానివల్ల కూడా నడుము నొప్పి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఒకప్పుడు ఈ మధ్య బ్యాగ్స్ చూస్తే మోర్ ఆఫ్ ఈ స్కూల్ బ్యాగ్స్ కూడా మోర్ ఆఫ్ బ్యాక్ ప్యాక్స్ లాగా అయిపోయాయి. అప్పుడు ఒకప్పుడు మేము చిన్నపిల్లన్నప్పుడు ఇలాంటి బ్యాగ్స్ ఉండేవి కదండి, ప్రాపర్ 2 సైడ్ తగిలించుకొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు స్కూల్ బ్యాగ్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈవెన్ అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అవి ఉండొచ్చు. మేబీ వీ షుడ్ గో బ్యాక్ టు ఓల్డ్ కైండ్ ఆఫ్ స్కూల్ బ్యాగ్స్. సో ఊబకాయం అనేది, ఒబిసిటీ అనేది కూడా స్పైన్ సమస్యలకి కారణం కావచ్చు. అంటే ఇప్పుడు అంతా జంక్ ఫుడ్ తింటున్నారు, బయట ఎక్కువ తినడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ తినడంతో పాటు తాగుతున్నారు. సో ఇవన్నీ కూడా స్పైన్ సమస్యలకి కారణం కావచ్చా? ఒబెసిటీ అనేది ఇట్ ఈస్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ మెడికల్ కండిషన్స్. ఒబెసిటీ వల్ల డయాబెటీస్ వస్తుంది, హైపర్ టెన్షన్ వస్తుంది, బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ అందరికీ తెలిసిందండి. ఒబెసిటీ వల్ల మన
స్పైన్ సమస్యలు కూడా వస్తాయి. ఇప్పుడు ఒబెసిటీ అంటే ఊబకాయం వల్ల ఎక్సెస్ వెయిట్ అంతా ఎక్కడికి ట్రాన్స్మిట్ అవుతుంది? ఇప్పుడు ఒక పర్సన్ మనం నిల్చుంటే మన హెడ్ నుంచి హిప్ జాయింట్ వరకు వెయిట్ ట్రాన్స్మిషన్ అనేది మన స్పైన్ నుంచే వస్తుంది. ఎక్సెస్ వెయిట్ గెయిన్ అంతా ఎంత అయితే వెయిట్ గెయిన్ అయ్యారో ఆ వెయిట్ అంతా స్పైన్ మీద పడుతుంది. సో అంత ఎక్సెస్ వెయిట్ స్పైన్ మీద పడినప్పుడు ఎర్లీ డీజనరేషన్ అనేది ఉంటుంది. ఆ డిస్క్లు అరిగిపోవడం కానీ లేదా ఈ బోన్స్ ముందుకు జరగడం, అంటే ఇందాక చెప్పినట్టు స్పాండిలోలిస్థెసిస్ అంటారు కదా, ఆ లిస్థెసిస్ ప్రాబ్లమ్స్ రావచ్చు, డిస్క్ బల్జెస్ రావచ్చు. వీళ్ళలో ఈ ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ చూస్తున్నాం. ఒబెసిటీకి కారణాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఒబెసిటీ వల్ల స్పైన్ సమస్యలు వచ్చే ఛాన్సెస్ చాలా అధికం. దాన్ని ఎలా అధిగమించాలంటే, ఒకటి మీ వెయిట్ కంట్రోల్లో పెట్టాలి, ప్రాపర్ డైట్ తీసుకోవాలి, అండ్ మీరు అన్నట్టు జంక్ ఫుడ్ అండ్ ఫుడ్ తినేటప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ కూల్ డ్రింక్స్ ఏదైనా అవి తగ్గించాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మనం రెగ్యులర్గా మీరు ఫిట్గా ఉండడానికి ఏదైనా వ్యాయామం, ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ మీరు ఫిట్గా ఉంటే సరిపోద్ది. నేను విమలమ్మ గారిని బీరంగూడ నుంచి వచ్చినాను. నాకు కాళ్ళ నొప్పి, నడుము నొప్పితో చాలా బాధపడేదాన్ని. జ్యోతిశ్వర్ రెడ్డి సారు నాకు సర్జరీ చేసినాడు, చాలా బాగుంది. సార్ గారికి నమస్కారం. డాక్టర్ గారు, మీ ఎక్స్పీరియన్స్లో ఇప్పటి వరకు చూసిన కష్టమైన కేసు నుంచి మిగతా పేషెంట్స్ నేర్చుకోవాల్సిన ఏమన్నా టిప్స్ ఉన్నాయా అందులో? రీసెంట్లీ ఐ థింక్ ఒక 6 months బ్యాక్ నేను ఒక కేసు ఆపరేట్ చేశానండి. అది ఇందాక మీకు చెప్పినట్టు స్పాండిలోలిస్థెసిస్ అని, అంటే ఒక ఎముక ముందుకు జరిగి ఉంటుంది. ఆయన ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి, మేబీ ఒక 10-15 years నుంచి ఆయనకి స్పాండిలోలిస్థెసిస్ అనే ప్రాబ్లం ఉంది. అది grade 5 అయింది. ఇందాక చెప్పినట్టు grade 1 కాస్త grade 5 అయిపోయింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన నడిచే విధానం కూడా వంగిపోయి నడుస్తున్నాడు. సో ఆయన రోజువారీ పనులు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. సో ఆయన నా దగ్గరికి వచ్చారు. సో ఐ అష్యూర్డ్ హిమ్ అండ్ సర్జరీ చేసాము. grade 5 లిస్థెసిస్ కూడా నవ్వు అదేంటంటే మనం కంప్లీట్ రిడక్షన్ కాకుండా ఇన్సిట్యూ ఫిక్సేషన్ అని ఉంటుంది. అంటే పేషెంట్కి ఫర్దర్గా బెండ్ అవ్వకుండా ఆయన రోజువారీ పనులు చేసుకోవడానికి వీలుగా వీళ్ళు ఇన్సిట్యూ ఫిక్సేషన్ అది చేశాను. నవ్ ఈజ్ డూయింగ్ గుడ్. ఐ మీన్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 6 to 7 months ఫాలో అప్ అయింది, బట్ ఈజ్ డూయింగ్ గుడ్. సో ఆయన చెప్పిన అది ఇంతకు చెప్పాను, grade 1 లిస్థెసిస్ ఉన్న వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే అది కాస్త grade 5కి వెళ్తుంది. grade 5కి వెళ్ళినప్పుడు పేషెంట్కి ప్రాబ్లమ్స్ వస్తాయి. యాజ్ అ సర్జన్ టెక్నికల్గా మాకు ఇబ్బందులు ఉంటాయి. ఐ మీన్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద సర్జరీ పెరుగుతుంది అండ్ రిజల్ట్స్ కూడా అంత ప్రామిసింగ్గా ఉండవు. అసలు స్పైన్ సమస్యలే రాకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు పాటించాల్సిన హ్యాబిట్స్ ఏంటి? రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోండి. అండ్ ఎస్పెషలీ ఐటీ అండ్ డెస్క్టాప్ జావాలు రెగ్యులర్గా నెక్కి సంబంధించిన ఎక్సర్సైజ్ కానీ బ్యాక్ సంబంధించిన ఎక్సర్సైజ్ కానీ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే ఇబ్బంది ఏమి ఉండదు. ట్రై టు బీ మొబైల్ అండ్ యాజ్ మచ్ ఫ్లెక్సిబుల్ యాజ్ యూ కెన్. డాక్టర్ గారు, కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఓకే. నడుము నొప్పి ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ అవసరమా? అవసరం లేదండి. సర్జరీ తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్కి రావడానికి ఎంత సమయం పడుతుంది? 4 to 6 weeks అండి. జిమ్ వల్ల స్పైన్ బలపడుతుందా లేక తప్పు వ్యాయామాలతో మరింత దెబ్బతింటుందా? ఇది లైక్ ఏ డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అని చెప్పగలను. ఓకే. ప్రాపర్ టెక్నిక్తో జిమ్ చేస్తే స్పైన్ హెల్తీగా ఉంటుంది. ప్రాపర్ టెక్నిక్తో కనుక చేయకపోతే ఇట్స్ బ్యాడ్ డిసిషన్. మెడ నొప్పి, చేతి నొప్పి, వేళ్ళు మొద్దుబారడం, ఇది ఎంతవరకు ప్రమాదకర సంకేతాలు? ఇవన్నీ మనకేంటంటే ఈ డిస్క్ ప్రాబ్లం అంటే సర్వైకల్ రీజన్, అంటే మెడ అవ్వచ్చు లేకపోతే నడుము అవ్వచ్చు. ఏదైనా సరే డిస్క్ ప్రాబ్లం ఉండి అక్కడ ఉండే నరాలు ఒత్తుకుపోవడం వల్ల వస్తాయి సిమ్టమ్స్ అని. అవన్నీ దీర్ఘకాలికంగా అలానే వదిలేస్తే ఏంటంటే పర్మనెంట్ డ్యామేజ్ జరిగి రెసిడ్యువల్ అలానే పెయిన్ ఉండిపోతుంది. వయసు పెరిగే కొద్దీ స్పైన్ సమస్యలు సహజమా లేక నివారించగలమా? సహజమే, కానీ నివారించవచ్చు. ఓకే, నైస్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. స్పైన్కి సంబంధించి చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ఐఎమ్ డాక్టర్ జ్యోతిశ్వర్ రెడ్డి, కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, ఎండోస్కోపిక్ అండ్ మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జన్ వర్కింగ్ at శ్రీకర హాస్పిటల్స్, మదీనాగూడ, మియాపూర్.